హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రైతులకు యూనిక్ కోడ్ పొందడం ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రిజిస్ట్రీ వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టిందండి. మార్చి 25లోగా పూర్తి చేయని లక్ష్యంగా పెట్టుకునింది. రైతు ఫార్మరీ రిజిస్ట్రీ అమలు ప్రక్రియ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. తొలి రోజు 63,000 మందికి విశిష్ట సంఖ్య యూపీ జారీ చేసినట్లు సమాచారం. ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లు ప్రతి రైతుకు 11 నెంబర్తో యూనిక్ కోడ్ కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికి భూ యజమానులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారండి. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనా కాగా, వెబ్ల్యాండ్ డేటా ప్రకారం 60 లక్షల మంది రైతులు ఉన్నట్లు గుర్తించారు. ఫిబ్రవరి 25వ తేదీలోగా 25 లక్షల మందికి, మార్చి 20వ తేదీలోగా మిగిలిన 35 లక్షల మందికి ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ జారీ చేయనున్నారు. ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతుంది. తొలుత పీఎం కిసాన్ లబ్ధిదారుకు ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ జారీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన భూ యజమానులకు జారీ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు పొందాలంటే భూ యజమానులు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావాల్సిందే. కౌలు రైతులతో పాటు ల్యాండ్ లేబర్ సైతం ఈ రిజిస్ట్రీలో తమ ఆధార్ నెంబర్ను ఆధారంగా పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ ఐడిని ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకుల లింకేజ్తో కూడిన ఆర్థిక సేవలను పొందవచ్చు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఈ ఐడి ఉపకరిస్తుంది. ఈ ఐడిలో సహాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతులు రుణ అర్హత, రుణ బకాయి, ప్రభుత్వ పథకాలు జమ వంటి వివరాలను తక్షణమే తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందండి. రిజిస్ట్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. రిజిస్ట్రీ కోసం ఏపీ ఫార్మరీ రిజిస్ట్రీ అనే వెబ్సైట్ను రూపొందించుకోవాలి. ఈ వెబ్సైట్లో లాగిన్లోకి వెళ్ళి రైతు యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత రైతుకు ఓటీపీ జనరేట్ అవుతుందండి. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు యొక్క మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. రెండోసారి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు యొక్క వివరాలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత రైతుకు గ్రామాల్లో పొలం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ల్యాండ్ వెబ్సైట్ డిస్ప్లే అవుతాయి. ఈ సర్వే నెంబర్ను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే రైతు యొక్క మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైతుకు 11 నెంబర్ల యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్తో కూడిన మెసేజ్ రైతు మొబైల్కు వెళ్ళడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.